ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు గమనించిన తోటి సిబ్బంది అతన్ని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఉదయం సోషల్ మీడియా వేదికగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేశారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. నిజాలు తెలుసుకున్న తర్వాతే వాస్తవాలను రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ ను వేధిస్తున్నారని ఆదివారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. మరోవైపు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయంతో ఈ చర్యలు తీసుకున్నారు. ప్రివిలేజ్ కమిటీ సీసీ ఫుటేజీతో పాటు ఆధారాలను సేకరించింది. ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆరోపణలు నిజమని కమిటీ నిర్ధారించినట్లుగా సమాచారం. తక్షణమే ఎన్పీఏ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సర్వీస్లో జాయినింగ్ కు సంబంధించి డీఓపీటీదే తుది నిర్ణయమని ఎన్పీఏ పేర్కొంది. అసలు ఏం జరిగింది అంటే, తనతో పాటు శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కర్ణాటకకు చెందిన ఓ మహిళా ఐపీఎస్ అధికారిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అసభ్యకర మెసేజ్లు పెట్టడంతో పాటు ప్రైవేట్ వీడియోలతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఈ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలికి వాట్సాప్లో అసభ్యకర సందేశాలను పంపిస్తూ అకాడమీలో స్నేహితుల ముందు అమర్యాదగా మాట్లాడటమే కాకుండా ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేశాడని ఆరోపణలు నమోదయ్యాయి. తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని లాగి గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి బెదిరించాడని, ఫోన్ పాస్వర్డ్ లాక్కొని వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించాడని, వాటిని తన భర్తకు పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు ఉన్నతాధికారులే ఇలాంటి దారుణాలకు పాల్పడడంపై పోలీస్ వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులతో పాటు బ్లాక్మెయిల్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి స్వస్థలం సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ చెంత పెరిగాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. కూరగాయలు అమ్ముతూ నానమ్మకు చేదోడుగా నిలిచాడు. 2013లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. 2018 వరకు విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో ఓ సీఐ తోటి వారి ముందు ఉదయ్ని అవమానిస్తూ మాట్లాడడంతో భరించలేకపోయాడు. ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కు సిద్ధమయ్యాడు. 4 సార్లు పరాజయాలు ఎదురైనా పట్టుదలతో 5వ సారి 360 ర్యాంకుతో విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. శిక్షణ పూర్తి చేసుకుని పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణల్ని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ఈ ఘటనపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేశారు.
తనపై వచ్చిన ఫిర్యాదులు ప్రచారాలు అవాస్తవమన్నారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. చూడాలి మరి ఇందులో ఎవరు బాధితుడో ఎవరు బాధ్యులో. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఈ ట్రేడీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఈ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇవాళ ఉదయం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉన్నది. ఇది గమనించినటువంటి తోటి సిబ్బంది అతని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉన్నది. తనపై వచ్చినటువంటి లైంగిక ఆరోపణలపై కూడా ఉదయ్ సోషల్ మీడియా వేదికగా కూడా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ కూడా స్పందించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశాడు. అందులో తన ఫిర్యాదుపై వచ్చినటువంటి అవన్నీ కూడా ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని దాని మీద కూడా తను ఆ స్టోరీ పెట్టడం జరిగింది. చట్టంపై కూడా పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియాలో తను పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. స్టోరీలో నిజాలు తెలుసుకున్న తర్వాతే వాస్తవాలను రిపోర్ట్ చేయాలనే దాని మీద కూడా విజ్ఞప్తి చేశాడు. కర్ణాటకకు చెందినటువంటి ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ను వేధిస్తున్నారనే దాని మీద కూడా ఆదివారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదైనటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది శ్వేత. అయితే మరోవైపు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయంతో చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రివిలేజ్ కమిటీ సీసీ ఫుటేజ్ తో పాటు ఆధారాలు సేకరించింది. ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా ఆరోపణలు నిజమని కమిటీ నిర్ధారించినట్లు కూడా తెలుస్తుంది. అయితే తక్షణమే ఎన్పిఏ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తున్నది. అయితే సర్వీస్ లో జాయినింగ్ కు సంబంధించినటువంటి డిఓపిటిదే తుది నిర్ణయానికి ఈ ఎన్పిఏ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక ఈ కేసును హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఇందులో అసలు ఏం జరిగిందని ఒకసారి మనం చూస్తే, తనతో పాటు శిక్షణ పొందుతున్నటువంటి ఏదైతే ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధింపులకు గురి చేశాడని దాన్ని కూడా ఒక మహిళా ఐపీఎస్ అధికారి కూడా కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం. తను కర్ణాటకకు చెందినటువంటి మహిళా ఐపీఎస్ అధికారిగా పోలీసులు గుర్తించారు. తనని ఫిర్యాదు చేసిన దాని మీద కూడా మరి కేసు నమోదు చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఇందులో ఈ ఫిర్యాదులో కూడా మనం ఒకసారి గమనిస్తే, తనకు అసభ్యకర మెసేజ్లతో పెట్టడంతో పాటు ప్రైవేట్ వీడియోలతో వేధింపులకు గురి చేస్తున్నాడని దాన్ని కూడా తను ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు అందులో కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఇదే ఏడాది జూన్ 23 నుంచి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలికి వాట్సాప్ లో అసభ్యకర సందేశాలు పంపుతూ అకాడమీలో స్నేహితుల ముందు అమర్యాదగా మాట్లాడమే కాకుండా ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ కూడా తప్పుడు ప్రచారాలు చేశాడనే దానికి కూడా ఆరోపణలు నమోదైనట్టుగా తెలుస్తున్నది. తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని లాగి గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి మరీ బెదిరించాడు అనే దానివి కూడా ఫోన్ పాస్వర్డ్ కు సంబంధించి కూడా లాక్కొని వ్యక్తిగత వీడియోలను కూడా చిత్రీకరించి వాటిని తన భర్తకు పంపి బెదిరింపులకి పాల్పడ్డాడనే దాన్ని కూడా బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నది శ్వేత. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు కూడా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేసిన నేపథ్యం. సో చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు అధికారులే ఇలాంటి దారుణాలకు పాల్పడడం పైన కూడా పోలీసు వ్యవస్థలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా లైంగిక వేధింపులతో పాటు బ్లాక్ మెయిలింగ్ ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనటువంటి నేపథ్యం. ఇది హై ప్రొఫైల్ కేసుకు సంబంధించి కాబట్టి దీన్ని గోప్యంగా ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది పోలీసులకు సంబంధించి కూడా. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి కూడా తన వివరాల్లోకి ఒకసారి వెళ్తే, తను సస్థలం సింగరాయకొండ మండలం ఉల్లపాలెం గ్రామం సంబంధించి చిన్నతలంలోనే
తల్లిదండ్రులు మరణించడంతోనే నాన్నమ్మ చెంత పెరిగాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. కూరగాయలు అమ్ముతూ నాన్నకు చేదుడు వాదుడుగా ఉండేటటువంటి ఆ, వ్యక్తి. అయితే 2013లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. 2018 వరకు కూడా నిధులు విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో సిఐ తోటి వారి ముందు కూడా ఉదయ్ ఉదయ్‌ను అవమానిస్తూ కూడా మాట్లాడడంతో భరించలేకపోయాడు తను. సో, ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. 4 సార్లు ఆహ్, 4 సార్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఐదోసారి పట్టుదలతో చదవడంతో కూడా తను 360 ర్యాంక్‌తో కూడా విజేతగా నిలిచాడు. నిలిచి తను స్ఫూర్తిగా అంటే తను రికార్డ్ కూడా చూస్తుంటే కూడా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడని దాన్ని కూడా సో ఇప్పుడున్నటువంటి యువతకి అంతా కూడా తను ఒక ఆదర్శంగా నిలిచేటటువంటి పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్ లో ఉన్నాడు ప్రస్తుతం. ఇంకో కొన్ని రోజులైతే తను ఐపీఎస్ గా మరి ఈ సేవలు అందించేటటువంటి ఆఫీసర్. ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి సంఘటన. సో ఒకవైపు కేసు నమోదయ్యి దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తను సూసైడ్ అటెంప్ట్ చేయడమే ఇక్కడ చర్చ అంతా నడుస్తా ఉన్నది. ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఏంటి అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో సజ్జనార్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అన్ని ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సేకరించారు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే తనని ఇక్కడ ఎర్రగడ్డలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. అక్కడ ఆమ్, ప్రస్తుతానికి మాత్రం తన హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందనేది ఆ, సంబంధిత హాస్పిటల్ వైద్యులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. చూడాల్సి అయితే మరి ఈ కేసుకు సంబంధించి ఎటు మలుపు తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు తను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసినటువంటి ఏదైతే ఉంటుందో తను తప్పు చేయలేదు అన్న దాని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేయకూడదు అన్న దాని మీద కూడా తను లైంగిక వేధింపులకు పాల్పడలేదని తను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో స్టోరీగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అదే సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండింగ్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాని మీదనే చర్చ అంతా కూడా నడుస్తా ఉన్నది. సో వివిధ యూట్యూబ్లు కూడా వివిధ కథనాలు కూడా రాస్తున్నట్టు నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతా ఉన్నది. ఇంకోవైపు తను తప్పు చేయలేదని చెప్తున్నాడు. మరి తప్పు చేయనప్పటికీ కూడా సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేసుకుంటాడు అనే దాన్ని కూడా వినిపిస్తా ఉన్నది. ఒక జనరల్ గా అయితే ఇట్లాంటి కేసెస్ సంబంధించి పోలీసులు ఒక నిర్ధారణకు వస్తా ఉంటారు. ఒకవైపు కేసు నమోదైనప్పటికీ ఇంకోవైపు ఈ ఎవరైతే ఉంటారో నిందితులుగా ఉంటారో వారు ఇట్లాంటి వాటికి పాల్పడినప్పుడు ఖచ్చితంగా తను ఏదో ఒక దాంట్లో తప్పు చేసి ఉంటాడు అని దాన్ని కూడా భావిస్తూ ఉంటారు. సో ఇప్పుడు నార్మల్ గా బయట కూడా నడిచే చర్చ అంతా కూడా అదే. తను తప్పు చేయకపోతే ఎందుకు ఇట్లాంటి వాటికి సంఘటనకి పాల్పడాల్సిన అవసరం ఉంటుంది అన్న దాన్ని కూడా చర్చ నడుస్తున్నట్టు నేపథ్యం కనిపిస్తా ఉంది సుధా. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇటు సజ్జనార్ కూడా దగ్గరుండి ఈ కేసుకు సంబంధించి పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే నిజాలకు సంబంధించి ఆధారాలను అయితే సేకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి మీద సస్పెన్షన్ వెయిట్ అయితే పడింది. ఏం జరుగుతుందో అన్నది వేచి చూడాలి.